ఏమైనా పర్లా, ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సాత్విక. నేను చింతల నుంచి వచ్చి ఉన్నాను. 1 ఇయర్ బ్యాక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉండే. మేము సఫర్డ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా లేస్తూ ఉంది. మమ్మీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వీక్నెస్ వల్ల కావచ్చు అనేసి అన్నారు. నేను మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అప్పటికి వాడుతూ ఉన్నాను. డాక్టర్కి చెప్తే 3 months దాకా నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా తగ్గట్లేదు. నేను బ్రదర్ గురించి తెలుసుకొని బ్రదర్కి ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కైనింగ్ ఇట్లా తీయించారు, ఎంఆర్ఐ స్కైనింగ్ అవన్నీ తీయించినప్పుడు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కింద జరిగింది అని చెప్పారు. సో ఆపరేషన్ కంపల్సరీ 4 years తర్వాత చేయాల్సిందే, తప్పదు పాపకని ఒక డాక్టర్ చెప్పారు. మేము ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. సో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు, పట్టీ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీతోటే పెట్టుకొనే వచ్చాను. ఎంత పెయిన్ అంటే కూర్చోలేకపోయేదాన్ని, పండుకోలేకపోయేదాన్ని. బ్రదర్కి వచ్చి కలిసాక బ్రదర్ చెప్పారు, నువ్వు సిస్టర్ మీరు పండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇట్లా స్ట్రేట్గా పండుకుంటే మీకు బ్యాక్లో పెయిన్ వస్తుందని చెప్పారు. ఎస్ బ్రదర్ నాకు వస్తుందని చెప్పాను. బ్రదర్ ఒకటే చెప్పారు, నువ్వు అద్భుతం చేయి దేవా అని ప్రార్థించు సిస్టర్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం చేస్తారు, దేవుని ఖచ్చితంగా హీల్ చేస్తారని బ్రదర్ నాకు చెప్పి ఉన్నారు. నేను ఫస్ట్ టైం బ్యాక్ పట్టీ పెట్టుకొని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పట్టీ లేకుండా వచ్చాను. ప్రేయర్ చేయడము, బ్రదర్ ప్రేయర్ చేయడము, ప్రార్థన చేయడము, అద్భుతం చేయమని చెప్పడం, అలా ప్రేయర్ చేశాక నేను పట్టీ లేకుండా ఫుల్ డే కాలేజ్లో కూర్చొని ఉన్నాను 1 month. ఇప్పుడు నడుము నొప్పి లేదు, పట్టీ లేదు, ఏదీ లేదు. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ అండ్ ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ జీసస్. చదమ్మా. మీరు నాకు మొరపెట్టుదిరే అని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురని నేను మీ మనవి ఆలకింతును. దేవుడికి తెలుసంట నువ్వు ప్రార్థన చేయడానికి వస్తావు, నా దగ్గరికి మొర పెట్టడానికి వస్తావు, నాకు తెలుసు. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ మనవిని ఆలకిస్తాను. Somebody say amen. You're not understanding. దేవుడు అన్నాడు నీ మనవి ఆలకిస్తాను. మై గాడ్, నీ పక్కన వారితో చెప్పండి, దేవుడిని మనవి ఆలకిస్తాడయ్యా. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, దేవుడు నా మనవి ఆలకిస్తాడు. ఇప్పుడు నువ్వు చేస్తే ఎలా ఉంటుంది ప్రార్థన? మామూలుగా ఉంటుంది, ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. హల్లెలూయా. చదువుమా. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. మై గాడ్, దేవుడు అంటాడు, మీరు ఒకవేళ నువ్వు నన్ను వెదుకుతున్నావా, ఈ లెటర్ రాసింది నేనే అని. మై గాడ్, నువ్వు నన్ను వెతుకుచ్చినవా, నేను నీకు సాయం చేయడానికి వస్తానని. నువ్వు నన్ను వెతుకుచ్చినవా, నేను నీకు అద్భుతము చేస్తానని. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఒక వ్యక్తి కేకలేస్తాడంట. ఆ వ్యక్తి చెవులో ఒకటి పడతాడంట, ఇదిగో యేసు ఈ మార్గములో వెళ్ళుచున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తికి ఎప్పుడైతే చెవులో పడుతుందో యేసు ప్రభు మా మార్గములో పెడుతున్నాడని ఆ వ్యక్తి కేకలు వేయడం మొదలు పెడతాడంట. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. శిష్యులందరూ ఊరుకోయ్యా, ఏం అరుస్తావు, ఊరుకోయ్యా అని ఊరుకోబెడతా ఉంటే ఈ వ్యక్తి మాత్రం ఊరుకోకుండా దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉంటాడంట. అయితే యేసు ప్రభు తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. తెలుసా ఎంత గొప్పగా ఉంటుందో ప్రశ్న? మీకు ఒకవేళ ఐ వాంట్ టు షో యు దట్ వర్స్. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టానంట.
కేకలు. ఎందుకంటే హీ గాట్ హిస్ ఆపర్చునిటీ. ఆయన తన అవకాశాన్ని పోగొట్టుకోవాలనుకోవట్లే. హీ డోంట్ వాంట్ టు మిస్ ద ఆపర్చునిటీ. అతడు స్వస్థత పొందే సందర్భం తన ముందుకు వచ్చింది. అతడు స్వస్థత పొందుకునే అవకాశం ముందుకు వచ్చింది. కాబట్టి తను అది పోగొట్టుకోవాలని అనుకోవట్లా. అయ్యో, డిడ్ యు గెట్ దిస్ పాయింట్? అతడు పోగొట్టుకోవాలనుకోవట్లా. యేసు ప్రభు ఇక్కడ నుంచి వెళ్తున్నాడు కాబట్టి నాకు ఇది రైట్ టైం, నాకు ఇది రైట్ టైం, నేను ఇది పోగొట్టుకోవాలనుకోవట్లా. యేసు ప్రభు వెళ్తున్నాడు ఇక్కడ నుంచి. ఎప్పుడైతే ఆ వ్యక్తికి యేసు ప్రభు ఇక్కడ నుంచి వెళ్తున్నాడని తెలిసిందో ఆ వ్యక్తి కేకలు వేయడం మొదలు పెట్టడంట. ఏమని కేకలు వేస్తున్నాడంట? చదువుమా. యేసు నన్ను కరుణింపుమని, యేసు నన్ను కరుణించుమని, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వానిని గద్రించి, అనేకులు అంటున్నారంట. అనేకులు అంటున్నాడు, ఊరుకోయ్యా ఊరుకోయ్యా ఊరుకోయ్యా, కేకలు వేయకయ్యా అని. కానీ అది వాడు ఆపర్చునిటీ అయ్యా. స్వస్థత పొందుకోవాల్సిన రైట్ టైంకి వచ్చాడయ్యా. ఏండ్ల తరబడి బలహీనుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఊరుకుంటే ఎప్పటికి ఊరుకోనే ఉండాలి. ఇంకా ఇప్పుడు సైలెంట్ అయితే ఎప్పటికీ సైలెంటే. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి వెదక్కపోతే ఇంకెప్పుడు వెతుకుతావు? ఇప్పుడు నువ్వు ప్రార్థించకపోతే ఇంకెప్పుడు ప్రార్థన చేస్తావు? ఇప్పుడు నీ విజన్ నీకు తెలియకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటావు? వ్యక్తి కేకలు వేస్తా ఉన్నాడంట, అయ్యా నన్ను కరుణించు. చదువుమా. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అందరూ అనేక కొద్ది మరీ ఎక్కువ సౌండ్ పెంచుతారంట. మరీ ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్ళాలిగా, ఆయన దగ్గరికి వెళ్ళాలిగా స్వరం. మరీ ఎక్కువగా అంట, మరీ ఎక్కువగా. నేను బాగానే టైం స్పెండ్ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మై గాడ్, కొన్నిసార్లు మరీ ఎక్కువగా కేకలు వేయి. లెట్ ఇట్ రీచ్ పవర్ఫుల్లీ. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ దేవుడు, ఈ మాట వినండి, మేబీ దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. అందరూ ఊరుకోమనంగానే నువ్వు ఊరుకుంటున్నావేమో ప్రార్థన చేయకుండా. ఎల్కానా వచ్చి పిల్లలు లేకున్నా పర్లేదు నువ్వు ఊరుకో అంటే హన్నా ఊరుకుందా? హన్నా ఊరుకోలే. నువ్వు ఊరుకుంటున్నావేమో. నీ అద్భుతము పొందుకునే వరకు నువ్వు ఊరుకోకు. 2 రోజులు ప్రార్థన చేసి ఆగిపోయి, వారం రోజులు ప్రార్థన చేసి ఆగిపోయి, ఎప్పుడో చర్చికి వెళ్ళి ఆగిపోయి, నో, అంటిల్ యూ రిసీవ్ యువర్ మిరకల్ డోంట్ బికమ్ సైలెంట్ టు బికమ్ ఏ స్ట్రాంగ్ ప్రేయర్ వారియర్. ఒక బలమైన ప్రార్థన పరుడివవ్వు లోపల. ఆయన నీకు అద్భుతము చేయకుండా మానడు. చదువుమా. అప్పుడు యేసు నిలిచి, అప్పుడు యేసు, గమనించాలి ఇక్కడ చూడండి, నేను అన్నాను అక్కడ ఒక మంచి పదం ఉంటుందని. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, అని పిలువమన్నాడు. పిలువుడని చెప్పి వారా గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు కదా అసలు సందర్భం. చదువుమా. యేసు గమనించాలా, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇది కదా అసలు టాపిక్ అంటే. ఆయన కేక్లు వేస్తాడు, ఆయన పిలువమన్నాడు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడట. నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఏమని అడిగాడా చెప్పాలా? ఏమని అడిగాడు యేసు ప్రభు? నేను నీకేమి చేయగోరుచున్నా, నేను నీకేం చేయాలి అని అడుగుతున్నాడంట యేసు ప్రభు. అర్థమైందా? అర్థమైందా లేదా? దేవుడు ఆప్షన్ ఇచ్చాడా? ఇచ్చాడే లేదా ఆప్షన్? ఎవరికైనా ఉంటుందండి ఇలాంటి ఆప్షన్? నేను ఏం చేయాలి అనే ఆప్షన్ దేవుడు చెప్తున్నాడు. ఎవరికైనా ఉంటుందా ఇలాంటి అవకాశం? ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి యేసు ప్రభు. నేను నీకేం చేయమంటే అది చేస్తా అని అడుగుతున్నాడు ఆయన. ఆయన అడుగుతున్నాడు. ఏమని అడిగాడు?
నేను నీకేమి చేయగోరుచున్నానని ఆ, వానిని అడగగా ఆ, ఆ గ్రుడ్డివాడు ఆ. బోధకుడా ఉమ్. నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. ఆవిడ స్వస్థత కావాలన్నట. నీకు తెలుసు, అక్కడ చూస్తే మనం యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరచాడు. ఎంతమందికి తెలుసు? వాడు చూపు పొందుకుంటాడు అక్కడే. ఇర్మీయా గ్రంథం 29:13 మీరు నన్ను వెదికిన ఎడల మీరు నన్ను వెతికిన ఎడల ఆగదు, ఎవరు ఆపిన ఆపకో. డోంట్ స్టాప్. ఆ వ్యక్తిని అందరూ కేకలు వేస్తుంటే ఆగమన్నారట, అరవస్తుంటే అరవకన్నారట, ఇంకా కేకలేస్తున్నాడ. డోంట్ స్టాప్ యువర్ జర్నీ వెన్ యూఆర్ సీకింగ్ గాడ్. ఎప్పుడైతే ఆయనను వెతుకుతున్నావా నీ యాత్రను ఆపకు. ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావా నీ అద్భుతాన్ని పొందుకునే వరకు నీ ప్రార్థన ఆపకు. డోంట్ స్టాప్ యువర్ ప్రేయర్. సమాధానము లేదా సమాధానం వచ్చే వరకు ప్రార్థించు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు, మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో. మై గాడ్, శిష్యులంతటోళ్ళు వచ్చి ఊరుకోయ్యా అంటే లేదు, నేను స్వస్థత పొందాలి. పూర్ణ మనసంతా ఒక్కటే ఆలోచన. యేసు ప్రభు వెళ్తున్నాడు, నేను స్వస్థత పొందుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు యేసు ప్రభు అనేకులను స్వస్థపరచాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తాడో యేసు ప్రభు అని ఆయన కేకలు వేస్తూనే ఉన్నాడు. పూర్ణ మనస్సుతో అడుగు. వెన్ యు బిలీవ్ యు విల్ ఆస్క్ గాడ్. ఎప్పుడైతే ఆయన నీకు అద్భుతం చేస్తానని నువ్వు నమ్ముతావో నువ్వు దేవుణ్ణి అడుగుతావు తప్పక. కేకలేసి ఆపేసి, కేకలేక ఆపేసి, ప్రార్థించి ఆపేసి ఇలా ఉండదు నీ ప్రార్థన. ఎప్పుడో ప్రార్థన చేశాను, ఎప్పుడు బైబిల్ చదవను కూడా గుర్తులేదు, ఇలా ఉండదు నీ ప్రార్థన. ఇలా ఉండదు నీ స్పిరిచువల్ లైఫ్. అంటే ఇలా ఉండదు. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మై గాడ్, ఆ వ్యక్తిని దేవుడు డైరెక్ట్ క్వశ్చన్ వేశాడు, ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు కనుగొంటావు అంట. అది కనుగొంటావు. ఇక్కడ రాయబడింది, నువ్వు కనుగొంటావు. ఏదైతే విచారణ చేస్తావో నువ్వు అది కనుగొంటావు, నీ దగ్గరికి వస్తుంది. చదువుమా 14వ వచనం. నన్ను నేను మీకు కనపరుచుకొందును. చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి స్క్రీన్లో. నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మును చెరపట్టియే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను. చూడండి మళ్ళీ చదవండి. నన్ను నేను నీకు కనపరచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఫస్ట్ వర్డ్ ఎలా బాగుంది చూడండి. ఆయనను ఆయన నీకు కనపరచుకుంటాడంట. అర్థమైందా? ఆయనను ఆయన నీ ముందు ప్రత్యక్షపరచుకుంటాడట. ఆ కుంటివాడు అడుగుతున్నాడు, ప్రభువా స్వస్థపరచు. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడా? ఏం చేస్తాడు? ఆయన ముందు ప్రత్యక్షపరచుకున్నాడంట. హల్లెలూయా. స్వస్థపరచి పంపించాడు. అయితే దేవుడు అంటాడు, నువ్వు వెదికిన ఎడల, నువ్వు ప్రార్థించిన ఎడల, నన్ను ఎలాగైతే నీ మనసులో ఊహించుకుంటావో అలాగూ నేను నీ ముందు ప్రత్యక్షపరచుకుంటాను. హల్లెలూయా. అలాగూ నీకు అద్భుతము చేస్తాను, అలాగూ నీ పరిస్థితిని మార్చుతాను, అలాగూ నీ దుఃఖాన్ని తొలగిస్తాను, అలాగూ నీ చింతను తొలగిస్తాను, అలాగూ నిన్ను ఇరుకులో నుంచి బయటికి తెస్తాను, అలాగూ ఇబ్బందికరమైన పరిస్థితిలో నుంచి నిన్ను పైకి లాపుతాను. ఎలాగైతే నువ్వు నన్ను నమ్ముచున్నావో అలాగూ నేను నీ ముందు ప్రత్యక్షపరచుకుంటాను అని అంటున్నాడు ఆయన. అస్వాయి, నువ్వు ఆయనను నమ్ము. మొదట నువ్వు ప్రార్థించాలనుకుంటున్నావా? అద్భుతము చూడాలనుకుంటున్నావా? మొదట ఆయనను నమ్ము. మొదట ఆయన ఆశ్రయించు. మొదట ఆయన గురించి తెలుసుకో. నీకు తెలుసా, బైబిల్లో ఒక స్త్రీ ఉంది, రక్తస్రావం గల స్త్రీ. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం అంట. అయితే వాక్యంలో రాయబడింది, అయితే ఆమె యేసు గురించి విని స్వస్థత పొందుకుందాము, ఆయన వస్త్రమును ముట్టి స్వస్థత పొందుకుందామని అనుకుందంట. నువ్వు వింటున్నావేమో కానీ అనుకోవట్లేదేమో మనసులో.
నువ్వు వింటున్నావేమో కానీ మనస్సులోనికి తీసుకోవట్లేదేమో, వింటున్నావేమో కానీ మరచిపోతున్నావేమో, వింటున్నావేమో కానీ ప్రార్థన చేయలేకపోతున్నావేమో, వింటున్నావేమో కానీ వాక్యము చదవలేకపోతున్నావేమో. అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలా, దుష్టుడు నిన్ను దారి మళ్ళిస్తున్నాడు, దుష్టుడు నిన్ను దారి తప్పేలా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలా, ఒక స్టాండ్ మీద నిలబడాలా, ఒక నిర్ణయం తీసుకోవాలా. ఆ నిర్ణయంలో నువ్వు నిలబడాలా. నువ్వు సరైన నిర్ణయం తీసుకోనన్ని రోజులు నువ్వు ఏ పని కూడా సక్రమంగా చేయలేవు. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను మీకు కనపరచుకొందును, ఇదే యెహోవా వాక్కు. మిమ్మును చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మును చెరపట్టిన ఏ జనుల్లోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోసివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థనములన్నిటిలో నుండి మేము సమకూర్చదను. ఏ పరిస్థితులు అయితే లోపలికైతే వెళ్ళావో ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటికి తీసి ఎక్కడ నిలచోపెట్టాలో అక్కడ నేను నిల్చోపెడతాను. తప్పైన కుమారుడి పరిస్థితి చూడు. దేవుడు అడిగాడు, ఆస్తి కావాలన్నాడు, ఇచ్చేశాడు. దేవుడికి తెలుసు ఇది ఇస్తే ఎక్కడికి పోతాడో, కాబట్టి దేవుడు ఇచ్చేశాడు. వెళ్ళిన తర్వాత, ప్రభా మళ్ళీ నేను బయటికి రావాలనుకుంటున్నాను అయ్యా అంటే బయటికి కూడా తీశాడు. తీయడం మాత్రమే కాదు, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల లోపలికి వెళ్ళావేమో, అయితే బయటికి రావాలనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను తప్పక బయటికి తీస్తాడు. చెప్పండి, తప్పక బయటికి తీస్తాడు. హి విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ ఫర్ షూర్. ఎందుకో తెలుసా, దేవుడికి తెలుసు నువ్వు ఎటువంటి పరిస్థితుల లోపలికి వెళ్ళావో. అందుకే అక్కడ రాయబడింది చూడండి, నేను మిమ్మల్ని చెరపట్టు ఏ జనులలోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసుతును, ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరపట్టితునో అచ్చటికి మిమ్మల్ని మరలా రప్పింతును. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చూడండి. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. This what I'm going to tell you. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడు ఒక స్టేట్మెంట్ దైవజనుని ద్వారా, పౌలు ద్వారా ఒక పత్రిక రాసి పంపిస్తూ ఒక మాట అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. హల్లెలూయా. ఎంత పెద్ద మాట చూడండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండమంటున్నాడు దేవుడు. నీకు బాధ ఉందా, అయినా పర్లే సంతోషించు. దుఃఖం ఉందా, అయినా పర్లే సంతోషించు. అది మర్చిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా మర్చిపోతానయ్యా, నువ్వు ప్రార్థించు. దేవుడు నిన్ను మర్చిపోయేలా చేసి అక్కడ అద్భుతాన్ని చేస్తాడు తప్పక. ప్రే వితౌట్ సీజింగ్. కాలాన్ని, సమయాన్ని, ఈ సందర్భాన్ని ఏది చూడకు, ప్రార్థన చేయి అంతే. లేదు నేను ఈరోజు దేవుడిని అడిగాను, ఈరోజు అద్భుతం జరగాలి, దేవుడు ఈరోజు చేస్తాడు. కానీ కొన్ని ఒకవేళ ఆలస్యం అయినప్పుడు దాన్ని తట్టుకొని శక్తి, బలాన్ని ఇచ్చి మళ్ళీ అక్కడ కూడా సంతోషాన్ని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మై గాడ్, ఆర్ యు దేర్? కొన్నిసార్లు ఇప్పట్లో మనం చూస్తే మన డెలివరీస్ కొన్నిసార్లు లేట్ వస్తాయి. నువ్వు ఆర్డర్ చేసావు, డెలివరీ లేట్ వస్తుంది, 2 days. దాన్ని చూసి ఓకే ఈరోజు కాదు ఈరోజు అని అనుకొని నువ్వు మళ్ళీ సంతోషపడతావు. క్యాన్సిల్ అవ్వదు, అది జస్ట్ ఒక డే ఎక్స్టెండ్ అయింది కాబట్టి నువ్వేమనుకుంటావు, ఓకే క్యాన్సిల్ అవ్వలే, ఒక డే ఎక్స్టెండ్ అయింది. కొన్ని ఎక్స్టెండ్ అవుతాయి కానీ క్యాన్సిల్ అవ్వవు. షుడ్ హ్యావ్ పీస్ అండ్ యూ షుడ్ ప్రే. ఎప్పుడు నువ్వు సమాధానాన్ని కోల్పోతావు తెలుసా, నాకేది జరగదేమో అని అనుకున్నప్పుడు. కానీ దేవుడు అంటాడు, సంతోషముగా ఉండు, ప్రార్థన చేయి, ఎడతెగక చేయి. కొన్నిసార్లు లీవ్ తీసుకో, ఇంట్లోనే ఉండు. ఎందుకు తీసుకున్నావు? ప్రేయర్.
ప్రార్థనకు నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంటుంది చూసావా, దాన్ని చూసి దేవుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో. ఫంక్షన్కి ఇచ్చిన ఇంపార్టెంట్ నువ్వు ప్రేయర్కి పోతే ఇవ్వకపోతే ఎలా? పార్టీకి ఇచ్చే ఇంపార్టెంట్ నువ్వు ప్రేయర్కి ఇవ్వకపోతే ఎలా? దేవుడేమో నువ్వు దీన్ని దీవించాలి, నీకు అన్నీ ఇవ్వాలి, నువ్వేమో దేవుడికి ఏవి ఇవ్వవు. ఎలా ఉందండి? బాగుందా? కరెక్టేనా అది? నీ ఫ్రెండ్ని చూడు, ఎక్కడికి పిలిస్తేనో అక్కడికి వెళ్ళావు. సడన్గా నువ్వు పిలిచావు, వాడు రాలా. ఒక్కసారిగా ఏమనుకో, రెండోసారి పిలిచావు రాలా, పర్లే మన ఫ్రెండ్లే అనుకో. మూడోసారిగా పిలిచావు రాలే, నీకు అర్థమైపోయింది. ఇక నాలుగోసారి నువ్వు పిలువవు, నాలుగోసారి నీ డైలాగ్ మారుతుంది. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా నేను వచ్చాను, నేను ఒక్కసారి ఒక్క అవసరం ఉందని 3 సార్లు పిలిచాను, రాలా. దేవుడు నిన్ను చూసి ఏమంటాడో? నీకేమో ప్రతిసారి నా అవసరం ఉంది, నువ్వు రాయ్యా, అది కూడా నీకే నెమ్మదిస్తా, నీకే సమాధానం ఇస్తా, నీకే నెమ్మదిస్తా, నీకే అద్భుతం చేస్తా అంటే నువ్వు రాట్లా. ఎలా ఉండదండి? అందుకే ఆయన నమ్మదగిన వాడు. ఆయన ప్రేమ మారదంట. కొన్నిసార్లు మనుషులం కదా మనం మారుతూ ఉంటాం, కానీ ఆయన మారడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ దయగలిగి మన కొరకు సాయం చేసి మనకు అద్భుతము చేయాలని ఆయన కోరుకుంటాడంట. దాన్ని కొన్నిసార్లు మనం చులకనగా చూడడం చాలా తప్పు. విలువైంది నువ్వు చులకనగా చూడకూడదు కదని. చదువు మళ్ళీ ఒకసారి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయి. నీకు రివీల్ అయ్యేది కానీ, నీ ముందుకు వచ్చేది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, నిన్ను గొప్ప సంతోషము లోపలికి తీసుకెళ్తుంది. ఆమేన్. కానీ somebody say ఆమేన్. నువ్వు గొప్ప సంతోషముతో నింపబడదువు గాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. సమాధానకర్తయగు దేవుడంట, గాడ్ ఆఫ్ ఆల్ పీస్. దేవుడు ఏంటంట? సమాధాన చెప్పాలా? సమాధాన చెప్పండి. యెషయా గ్రంథంలో ఉంది సమాధానకర్త అని ఉందండి. You should have peace. When you have peace, you're carrying the King of Kings. Hallelujah. ఎప్పుడైతే నువ్వు ఆ సమాధానాన్ని మోస్తూ కలిగుండి పంచుతావో దాని అర్థమేంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావని వాక్యము నీ మీద నెరవేర్చబడతా ఉంటుందంట. Hallelujah. That's why you should have peace every time. దాని బ్యూటీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, నీ లోపల నుంచి దేవుని వాక్యం వస్తుందంట, దేవుని వెలుగు వస్తుందంట, ఆయనను నువ్వు చూపిస్తావంట లోకానికి. ఎంత బ్యూటిఫుల్ అండి. నువ్వు దేవుని చూపిస్తున్నావు లోకానికి. దేని ద్వారా? సమాధానము ద్వారా. ఇంకో వచనం చూద్దాం, ముగించుకున్నాము. కీర్తనలు 29:11 వచనము. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనము చదువుతాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. గమనించాలా, ఇది మీరు చెప్పకుండా చదవాలి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. There is a blessing in peace. సమాధానములో ఆశీర్వాదం ఉందంట, గందరగోళంలో లేదు. అయ్యుదే ఇందులో ఉన్నంత ఆశీర్వాదం. అందుకని తప్పనిసరి సమాధానం ఉండాలట. should carry the peace. సమాధానం ఉన్న చోట దుష్టుడు ఉండలేడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదండి. కెన్ యు షో ఇట్ ఆన్ స్క్రీన్? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. బలమును అనుగ్రహించును. దేవుడు ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటాడంట? బలమును, స్ట్రెంగ్త్. నేను బలహీనుని చేయాలనుకోవట్లా, దేవుడు బలముని ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రత్యేకంగా సమస్యలో ఉన్నప్పుడు నువ్వు ఆలోచించాలా, దేవుడు నన్ను బలపరచాలనుకుంటున్నాడు. నేను సమస్యలో వెళ్తున్నాను అయినా పర్లా, దేవుడు నన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఈ వచనం చూడాలా, మళ్ళీ చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
చూడండి, దేవుడు యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఎట్లా ఆశీర్వదిస్తున్నాడంట? సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదిస్తున్నాడు. అయ్యా, నెమ్మది కూడా నేను ఎంత దీవిస్తానో చూడు, నెమ్మది కూడా నేను ఎంత నేను ఆశీర్వదిస్తానో చూడు, నేను ఎంత బలపరుస్తానో చూడు. నువ్వు సమాధానముగా ఉండవు, నువ్వు కలవరపడకు, ప్రార్థించు, విసుకకు, ప్రార్థించు. కలిగి ఉండే సమాధానములో ఎంతో గొప్ప ఆశీర్వాదము దాగి ఉందంట. నువ్వు కలిగి ఉండే సమాధానము ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదము బయటికి రాబోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ వై ప్రేయర్ఫుల్ పర్సన్స్ ఆర్ పవర్ఫుల్ పర్సన్. ఇక్కడ సమాధానము కలిగిన వాళ్ళు కూడా చాలా బలవంతులు. ఎన్ని కదిలించాలనుకున్నా వాళ్ళని కదిలించలేవు అవి. చూడండి, ఎప్పుడైనా చూసారో కొన్ని జోక్స్ వస్తాయి. ఎవరో నిన్ను ఆటంకపరిచి నువ్వు బాధపడి అరిసి గోళ్ళ పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఇలాగే ఉంటారు, కదలరు, వాళ్ళకే విసుకొచ్చి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు నువ్వు అలా ఉండాలా. ఎన్ని నిన్ను కదిలించాలనుకున్నా నువ్వు కదిలించకుండా సమాధానముగా ఉండ. నువ్వు బలము పొంది దీవించబడతావు, అంతకంతకు దీవించబడతావు, అంతకంతకు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిర్ణయం తీసుకోవాలా, నేను ప్రార్థిస్తా, జయించుతా, శక్తిని పొందుకుంటా, ముందుకెళ్తా, నేను ఆగిపోను. ఉంటే బలహీనతో ఉన్న చేతిలోంచి ఆయన శక్తి నిన్ను తాకుతుంది. నీకు ఆ సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు, నీకు ఆ నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, ఓ లార్డ్, ఓ ఫాదర్. మలా కూడా తురబా షలరా బాబా లోరబా షలరబా కడతురియా. We thank you, Father. We thank you, Lord. Thank you, Lord. Rabba shaba rabba kada turaba. Rabba kada turaba shala rabba kada turaba. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు తెలియచేస్తున్నాను ప్రభువా. నీ నామమున ప్రభువా, ప్రతి బలహీనత నుంచి విడుదల, ప్రతి ఎముక మాంసము కండ నరములను సరిచేయని ప్రభువా. అయ్యా, ప్రతి అవయమును సరిచేయని ప్రభువా. ప్రతి పరిస్థితిని చక్కపరచండి అయ్యా, ప్రతి కాడిని విరవకొట్టండి అయ్యా, ప్రతి ఆటంకమును పడగొట్టండి ప్రభువా. ప్రతి దుష్టుని క్రియలు లయపరచండి అయ్యా. వారి కుటుంబంలోని సన్నిధి ఉండును గాక, క్షేమముండును గాక, సమృద్ధి ఉండును గాక, ఐశ్వర్యముండును గాక, సమృద్ధి గల ఆహారం యేసు నామమున ఉండును గాక. అనేకులకు పెట్టేలా వారిని దీవించుదువు గాక. వారి తలంపులు వారిని ఇబ్బంది పెట్టడానికి వీలేదయ్యా, వారి పరిస్థితులు వారికి ఇబ్బందికరంగా మారడానికి వీలేదయ్యా. అన్ని కంట్రోల్లో ఉండును గాక యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున అన్ని కంట్రోల్లో ఉండును గాక. మై గాడ్. అయ్యా, రాబా షాలా రాబా కాడా తురాబా, రాబా కాడా తురాబా షబా దబా లారాబా కాడా తురాబా. మై ఫాదర్, మై ఫాదర్, మై ఫాదర్. తండ్రి, నీకు వందనాలు తండ్రి, దయగల దేవా నీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు, నీ ఉద్దేశము నీ ఆలోచనలు మాకు తెలియచేసినందుకు వందనాలు, నీ దూతలను పనిలో పెట్టినందుకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, జీవము కలిగిన యేసు క్రీస్తు నామమున మా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.